డాక్టర్ విజయ్ భాస్కర్, చైర్మన్ ఎథిక్స్ కమిటీ, క్లినికల్ రీసెర్చ్ అండ్ ట్రయల్, మాస్టర్స్ ఇన్ ఆర్థోపెడిక్. ఈరోజు మనం చర్చించుకున్న విషయం ఏంటంటే 40 ఏళ్ళు దాటిన ఆడవాళ్ళల్లో బోన్ హెల్త్, వాళ్ళకుండే సమస్యల గురించి మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా 40 ఏళ్ళ పైబడిన వాళ్ళకి ఆస్టోపోరోసిస్ అనేది కామన్గా వస్తూ ఉంటుంది. దానికి ముఖ్య కారణం ఏంటంటే 40 ఏళ్ళు పైబడిన వాళ్ళల్లో మెన్స్ట్రువల్ పీరియడ్స్ స్టాప్ అవటం వల్ల, మెనోపాజ్ వల్ల, వాళ్ళకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే ఈస్ట్రోజన్ లెవెల్స్ పడిపోవడం వల్ల, విటమిన్ డి, కాల్షియం, మినరల్స్, మెగ్నీషియం, జింక్ లాంటి తక్కువ అవటం వల్ల వాళ్ళకు ఉండే ఎముకలలో సాంద్రత అంటే దాని యొక్క మినరలైజేషన్ తక్కువ అవటం వల్ల బోన్ యొక్క కెపాసిటీ, వర్కింగ్ కెపాసిటీ, అనటామికల్ స్ట్రక్చరల్ కెపాసిటీ తగ్గిపోయి కృంగిపోవడం, ఎముకలలో ట్రివియల్ ఇంజరీస్ వల్ల కూడా ఫ్రాక్చర్స్ రావడం, నడుములో ఫ్రాక్చర్స్ రావడం, అంతేకాకుండా వాళ్ళకు ఒళ్ళులో బోనీ పాయింట్స్లలో పెయిన్ రావడం, హెయిర్ లాస్ అవడం, ఇట్లాంటి ఎన్నో సమస్యలు మనం చూస్తుంటాం. సో యూజువల్గా పోస్ట్ మెనోపాజ్ లేడీస్లలో కాల్షియం, విటమిన్ డి, B12 రెగ్యులర్గా టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. కాల్షియం లెవెల్ ఎబో 9, విటమిన్ డి లెవెల్స్ 30 to 60, అలాగే బి కాంప్లెక్స్ ఎబో 200 ఉండే విధంగా చూసుకుంటూ ఉండాలి. అవి యూజువల్గా మనకు మన ఇండియన్ కంట్రీస్లో బుర్ఖాలు వేసుకునే ముస్లిం పేషెంట్స్లలో సన్ ఎక్స్పోజర్ లేకపోవటం వల్ల వాళ్ళకు విటమిన్ డి, కాల్షియం తక్కువగా ఉంటుంది. అందుకే ఎక్కువగా మనం 40 నుంచి 70 ఏళ్ళ వయసున్న ఆడవాళ్ళల్లో చిన్న ట్రివియల్ ఇంజరీ అంటే జారి పట్టడం, ఇంట్లో బాత్రూంలో జారి పట్టడం వల్ల కూడా వాళ్ళకు హిప్ ఫ్రాక్చర్స్, స్పైన్ ఫ్రాక్చర్స్ కామన్గా అవుతుంటాయి. అంతేకాకుండా స్ట్రెచ్ ఫ్రాక్చర్స్ అన్ని పాదాలలో, చిన్న ఎముకలలో ఫ్రాక్చర్స్ అవుతుంటాయి. సో వీటన్నిటికీ ముఖ్య కారణం ఏంటంటే ప్రాపర్ డైట్, కాల్షియం అయిన గ్రీన్ వెజిటేబుల్స్, గ్రీన్ సలాడ్స్, మిల్క్ ప్రొడక్ట్స్ సఫిషియెంట్గా తీసుకుపోవడం, పొద్దున్నే సన్ ఎక్స్పోజర్, ఎక్కువగా స్కిన్ ఎక్స్పోజర్తో మార్నింగ్ 7 గంటలకి చల్లటి ఎండ, యూజువల్గా మధ్యాహ్నం ఎండ కాలుతుంది కాబట్టి స్కిన్ బర్న్స్ వస్తాయి కాబట్టి ఎర్లీ మార్నింగ్ సన్ ఎక్స్పోజర్లో స్కిన్ బర్న్ రాదు. తక్కువ గుడ్డలతో ఎక్కువగా స్కిన్ని సూర్యరశ్మికి ఎక్స్పోజ్ చేయడం వల్ల తద్వారా కొలోకాల్సిఫెరాల్ 25 హైడ్రాక్సీ కొలోకాల్సిఫెరాల్ అనే పదార్థం మన బాడీలో ఉత్పత్తనం అవుతుంది. దాన్ని మనం విటమిన్ డిగా చెప్పుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా రెగ్యులర్ డైట్ తీసుకునే ఇన్సఫిషియెంట్ కాల్షియం వల్ల కూడా రోజు కనీసం 500 మిల్లీగ్రామ్స్ నుంచి 1000 మిల్లీగ్రామ్స్ వరకు కాల్షియం తీసుకోవచ్చు. దానికి తోడు B12 కానీ, మినరల్స్ కానీ తక్కువ ఉంటే సఫిషియెంట్గా జింక్, మెగ్నీషియం లాంటివి కూడా సప్లిమెంట్స్ తీసుకోవాలి. అంతేకాకుండా రోజు ఒబేసిటీ ఉన్న లేడీస్లలో ఇన్పుట్, అవుట్పుట్ క్యాలరీస్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ, రెగ్యులర్గా ఎక్సర్సైజెస్, మజిల్ ఎక్సర్సైజ్ చేయాలి. వీలైనంత వరకు ఫ్యాట్ని కట్ చేయడానికి తీసుకోవాల్సిన అబ్డామినల్ ఎక్సర్సైజెస్, ఫ్లోర్ ఎక్సర్సైజెస్, అంతేకాకుండా వాకింగ్ కానీ ఇలాంటివి చేస్తే తప్పకుండా ఈ యొక్క ఇన్పుట్ క్యాలరీస్ బర్న్ అవ్వాలి. తద్వారా మన బాడీలో ఉండే మినరల్ లెవెల్స్ పెరుగుతుంది, విటమిన్ లెవెల్స్ పెరుగుతుంది. బ్యాలెన్స్ డైట్తో పాటు మానసికంగా, శారీరకంగా కూడా జాగ్రత్తగా ఉండాలి. మానసికంగా అంటే రోజు ఒక హాఫ్ అన్ అవర్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయటం వల్ల కూడా కండరాల సమతుల్యం ఉన్నప్పుడు బాడీలో కాల్షియం ఛానల్స్ ఓపెన్ అయ్యి కండరాలలో సఫిషియెంట్గా ఉత్పన్నమవుతుంది. అంతేకాకుండా మజిల్ డిస్ట్రోఫీ కానీ, అట్రోఫీ కానీ రాకుండా మజిల్ స్ట్రెంగ్త్ కూడా సఫిషియెంట్గా ఉండటం వల్ల, లిగమెంట్ స్ట్రెంగ్త్ కూడా సఫిషియెంట్గా ఉండటం వల్ల జాయింట్స్ కూడా సఫిషియెంట్ సపోర్ట్ వచ్చినప్పుడు జాయింట్ పెయిన్స్ రాకపోవడం, అంతేకాకుండా ఒబేసిటీ వల్ల వచ్చే డయాబెటీస్, హైపర్ టెన్షన్, అంతేకాకుండా హార్ట్ డిసీజెస్ ఇవన్నీ
తక్కువ వచ్చే విధంగా మనం ఒబేసిటీ ఉన్న లేడీస్లలో జాగ్రత్తలు తీసుకోవాలి. రెగ్యులర్గా స్పిరిచువల్ మానసికంగా ప్రాణాయామం కానీ మెడిటేషన్ కానీ ఒక హాఫ్ అన్ అవర్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ ఉంటే ఈ ఆడవాళ్ళు వాళ్ళ పోస్ట్ మినోపాజల్ వచ్చే కష్టాలు ఏదైతే ఉంటాయో అవి తగ్గుముఖం పడుతుంది. అంతేకాకుండా పెల్విక్ డిజీజెస్ వస్తుంటాయి వాళ్ళకి రెగ్యులర్గా క్రోనిక్ ఇన్ఫెక్షన్స్ వల్ల. ఆ పెల్విక్ డిజీజెస్ ఏవైతే ఉన్నాయో వైట్ డిశ్చార్జ్ కానీ ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఉంటే కూడా రెగ్యులర్గా గైనకాలజిస్ట్ చూయించుకొని వాటికి సంబంధించిన యాంటీఫంగల్ కానీ యాంటీబయాటిక్ కానీ తీసుకుంటూ హైజీనిక్గా ఉంటే కూడా ఇలాంటి సమస్యలు 40 అబోవ్ ఏజ్లో రాకుండా చూసుకోగలుగుతాం.